శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్ర నేత్ర యేన త్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. సాక్షాత్తు ఈ లోకానికి జ్ఞానమనే ప్రకాశాన్ని ప్రసాదించిన రోజుగా మనమంతా కృతజ్ఞతగా వ్యాస భగవానునికి, అలానే ఆ వ్యాస పరంపరలో మనకి ఎంతమంది పూర్వపు గురువులు, అలానే ఇప్పటి గురువులు ఎందరున్నారో వారందరినీ స్మరించుకొని పూజ చేసుకుంటాము. ఎందుకు అంటే జీవితానికి జ్ఞానమే ప్రధానమైనది. ప్రధానమైనటువంటి జ్ఞానము ఏం చేస్తుంది? మనకు ఎదురైనటువంటి ప్రారంధాల్ని తట్టుకునేటటువంటి శక్తినిస్తుంది. అనుకుంటుంటాము ధనము శక్తి, జనము శక్తి, సౌందర్యము శక్తి, పదవి శక్తి అని అనుకుంటుంటాము. వీటన్నింటికి మూలమైన శక్తి ఏమిటి అంటే జ్ఞానమే. అది ఒక పదవిగా చెప్పండి, ధనముగా చెప్పండి, మన బంధు జనంగా చెప్పండి, దేనికైనా జ్ఞానము ముఖ్యం. ఈ వ్యావహారిక జ్ఞానంతో పాటుగా వ్యవహరించు వాడు ఎవరు,
ఆ వ్యవహరించేటటువంటి వ్యక్తి యొక్క శక్తి ఎప్పుడు మనకి తెలుస్తుంది? జ్ఞానం కలిగినప్పుడు మనకి తెలుస్తుంది. కలిగినప్పుడు ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానం అనే శక్తి కలిగి నెమ్మదిగా జీవితం విలువ ఏమిటో తెలుస్తుంది. మన జీవితంతో పాటుగా ఇంతటి సువిశాల ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు ఎవరో, అతడికి మనకి ఉండేటటువంటి సంబంధం ఏమిటో కూడా తెలుస్తుంది కేవలం జ్ఞానం వల్లే. అంచేతే స్వామి వివేకానంద అంటారు, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని. ఈ జ్ఞానము మనకి ఎవరిస్తారు అంటే, చిన్నప్పటి నుంచి అక్షరాభ్యాసం చేసినప్పటి నుండి ఒక గురువు ఓం నమ శివాయ, సిద్ధం నమః అని అక్షరాభ్యాసం చేయించి ఒక గురువుకు అప్పగిస్తే ఆ గురువు మనకి భౌతిక విజ్ఞానం గురించి తెలియచేస్తూ ఉంటారు. సరే, మనకి వేదం చెప్పింది మొట్టమొదటి గురువు తల్లి అని, రెండవ గురువు తండ్రి అని. మనకి యక్ష ప్రశ్నలో కూడా వస్తుంది, ఎవరు బాగా బరువైన వారు, గురువైన వారు అంటే భూమి కన్నా బరువైనది మాత అంటే తల్లి. ఆకాశం కన్నా ఎత్తైన వారు ఎవరు అని అంటే తండ్రి అని. అంటే భూమి కన్నా బరువైనది తల్లి అంటే ఆ తల్లే లేకపోతే మనకి జన్మ లేదు కాబట్టి. అంచేత మాతృదేవోభవ అని వేదం చెప్పింది. ఆ తర్వాత పితృదేవోభవ. తండ్రి అనేటటువంటి మూలమే లేకపోతే తల్లి అనే క్షేత్రం నుంచి మనకి జన్మ వచ్చే అవకాశమే లేదు. ఇక ఈ తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఏం చేస్తారు? అరే, వీడు నా కొడుకు లేదా నా పిల్లలు నా దగ్గరే పెట్టుకుంటే సరిపోతుంది అని అనుకోరు. ఎందుకని? ఆ బిడ్డడికి జ్ఞానం కావాలి. జ్ఞానమే వాడికి గాని మనకి గాని ఎవరికైనా బలము శక్తి అని ఒక ఆచార్యుడికి గురువుకి అప్పగిస్తారు. అలా ఆ అప్పగింపబడినటువంటి గురువు ద్వారా భౌతికమైనటువంటి బాహ్యమైనటువంటి ఎన్నో విషయాల్ని తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి దానితోటే శాంతి కలుగుతుందా, సంతృప్తి కలుగుతుందా అంటే లేదండి. మనందరికీ తెలుసు, భౌతిక జ్ఞానము మనకే కాదు, ఈరోజు ఏ వ్యాస మహర్షి జయంతి అని మనం గురు పూజ చేసుకున్నాము, ఆ మహర్షికి కూడా వేదాన్ని 4 వేదములుగా విభజించి 4 శిష్యులకి అప్పగించి, ఏది పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేటటువంటి 4కి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలను అప్పగించి వారి ద్వారా యావత్నికి ప్రచారం చేయిస్తూ వచ్చారు. ఎందుకు అంటే వ్యక్తి ధర్మంగా నడుచుకోవాలి, ప్రతి జ్ఞానం కావాలి. బాహ్య జ్ఞానంతో పాటుగా ఆంతరిక అంటే ఆధ్యాత్మిక తన స్వరూపం అంటే తెలియాల్సినటువంటి జ్ఞానం. ఈ భౌతిక ఆధ్యాత్మిక అనే ఈ 2 జ్ఞానాల విషయమై భగవాన్ సత్యసాయిబాబా అంటుండేవారు, ఒక సైకిల్ కి లేదా ఒక స్కూటర్ కి 2 చక్రాలు ఉంటేనే దాన్ని ఆ వాహనం ద్వారా అతడు అనుకున్నటువంటి లక్ష్యానికి ఎలా చేరగలడు, అలా మన జీవితానికి శాశ్వత ఆనందము అనేటటువంటి లక్ష్యం ఉంది చూడండి. అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, గృహస్థు కావచ్చు, వానప్రస్థు కావచ్చు, సన్యాసి కావచ్చు.
అందరికీ లక్ష్యం ఏమిటి అని అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, శాశ్వత ఆనందం కావాలి. అటువంటి శాశ్వత ఆనందం కావాలి అంటే రెండు జ్ఞానాలు ఉండాల్సిందే ఆ లక్ష్యాన్ని చేరాలి అంటే. అదే భౌతికత, ఆధ్యాత్మికత. అందరూ ఏమనుకుంటారంటే భౌతికత ఉంది కదా చాలు అని. స్వామి అంటుండేవారు, 2 చక్రాల బండి మీద వెళ్తుంటేనే నీవు అప్పుడప్పుడు బోల్తా పడుతూ ఉంటావు. ఇక ఒకే ఒక్క చక్రం మీద వెళితే ఇంకెంత బోల్తా పడుతుంటావు, ఇంకెన్నిసార్లు పడుతుంటావు. అందుచేత 2 చక్రాలు అవసరం. భౌతికత, ఈ జీవనం నడవాలి గడవాలి కాబట్టి భౌతిక జ్ఞానము అవసరం. కేవలం అంత మాత్రమే కాదు, మనకి సమగ్రత కావాలి, పరిపూర్ణత కావాలి. అందుచేత ఆధ్యాత్మికత అంటే చాలా మంది అమ్మో అదేదో పెద్దవాళ్ళు అయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, సన్యసించిన తర్వాత, ఆశ్రమాల్లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాల్సింది, చేయాల్సింది అని అనుకుంటారు. ఆహా, గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు, స్వభావోధ్యాత్మముచ్యతే. అధ్యాత్మం అంటే ఏమిటి? ఏం కాదు, స్వభావం, మన యొక్క స్వభావం, అంటే మన నిజ స్వభావం ఏదో అదే ఆధ్యాత్మికత అని. అంచేత నిజ స్వభావాన్ని మనం విడిచిపెట్టేసి వేరే వేరే భావాలు, అంటే ప్రపంచ భావము, దేహభావము, మనోభావము, ఇంద్రియ భావము, వస్తు భావము, ఓకే, ఇవన్నీ ఉండడం మంచిదే. కానీ ఇన్ని భావాలతో ఉండాల్సినటువంటిది ఏమిటి? తన స్వరూప ఆత్మస్వభావం, అది కూడా కావాలి. అందుచేతనే ఈ 2వ జ్ఞానానికి సంతృష్టి కలిగించడం కోసమని సాక్షాత్తు విష్ణు భగవానుడు వ్యాస భగవానుడిగా వస్తే, సాక్షాత్ పరమేశ్వరుడు శంకరాచార్య స్వామి వారిగా ఆవిర్భవించారు. అంటే శివకేశవులు వేరు కాదు. శివకేశవులు ఏం చేస్తారు? వ్యక్తులకు కావలసినటువంటి ఒక సమగ్రమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని అందిస్తారు, ప్రసాదిస్తారు. అందుచేత ఇవాళ మనందరికీ తెలుసు, ప్రపంచంలో కరోనా ఎంతగా అందరినీ కష్టపెడుతోంది, భయపెడుతోంది. ఇంత భయానికి కారణం ఏమిటి? అమ్మో నేనేమైపోతాను, నాకు ఎవరి ద్వారా అంటుకుంటుందో, నేను చచ్చిపోతానేమో అని. అది వరకు జీవితం విలువ తెలియకుండానే ఎంత సంపాదించాలి, ఎంత బాగా నేను కంఫర్ట్స్ అరేంజ్ చేసుకోవాలి, ఎంత సుఖంగా ఉండాలి, ఎదుటివాడిని ఎంతగా నొక్కేసి తొక్కేసి నేను ఎంత బాగా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలు ఉండేవి. ఒక రకంగా ఈ కరోనా వచ్చి అందరికీ బుద్ధి చెబుతుంది అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మనందరికీ శాంతి కావాలి, మనందరికీ ఆనందం కావాలి. ఈ శాంతి ఆనందము దేనివల్ల వస్తాయి అంటే మన స్వరూప జ్ఞానం వల్ల, అంటే ఆత్మ జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది తప్ప మిగిలినటువంటి ఏ జ్ఞానం వల్ల మాత్రం వచ్చేది కానే కాదు. అంచేత ఆ ఆత్మజ్ఞానం కలగడం కోసమని ఇక్కడ జగద్గురు శంకరాచార్య స్వామి వారు ఒక భాష్య వాంగ్మయము, అలానే ప్రకరణ వాంగ్మయము, మూడవది స్తోత్ర వాంగ్మయము అని 3 రకాలుగా మనకి అందించారు. వ్యాస భగవానుడు గురించి మనందరికీ తెలిసిందే. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అఫాల లోచన శంభు భగవాన్ బాదరాయణ అని. బ్రహ్మగారికి
4 ముఖములు ఉంటాయి. కానీ ఈనాడు అవతరించినటువంటి మన వ్యాస భగవానుడికి ముఖం ఒక్కటే ఉంటుంది, కానీ 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మ ఏ సృష్టి చేస్తారో అలా ఏకముఖము కలిగినటువంటి వ్యాస భగవానుడు మనందరికీ జ్ఞానాన్ని. ఇక రెండవది ద్విబాహురపరో హరి. కానీ విష్ణు భగవానుడు ఏ రీతిగా సృష్టి చేస్తారో అలా మనలో కలిగిన ఒక్కింత స్వల్ప జ్ఞానమే కావచ్చు, ఆ కలిగిన స్వల్ప జ్ఞానాన్ని అధికం చెయ్యడానికి కృషి చేసినటువంటి మహానుభావులు వ్యాస భగవానుడు. అందుచేత 2 భుజములు కలిగినటువంటి వ్యాస భగవానుడు విష్ణు భగవానుడై ఈ లోకంలో తమ ధర్మ కార్యాన్ని, జ్ఞాన ప్రకాశాన్ని. 3వ నేత్రం ఉందండి, కానీ వ్యాస భగవానుడికి 3వ నేత్రం లేదు. కానీ శివుడు ఏం చేస్తాడో అది వ్యాస భగవానుడు చేశారు. శివుడు ఏంటి? లయకారకుడు. చాలా మంది శివుడు లయకారకుడు కాబట్టి మాకు ఇష్టం ఉండదండి. అరే, నీవు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీవు కూడా లయం చేస్తూనే ఉంటావు. ఇంట్లో అనవసరమైనటువంటి దుమ్ము ధూళి శుభ్రపరచడం, కూరగాయలు కోసినప్పుడు దానిలో అక్కర్లేనటువంటి ద్రవ్యాన్ని పారవేయడం, ఇలా మనం చాలా చేస్తూ ఉంటాం లయం. అలానే మనలో ఉండేటువంటి అహంకారం, అభిమానం, ఈ అహంకార కారణంగా ఉన్నటువంటి అజ్ఞానం, వీటన్నింటినీ కూడా లయం చేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే గురువు అనేటటువంటి శివుడు. అంచేత అపాలలోచన శంభు. ఎవరండి ఇంతకు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా 4 ముఖములో 4 భుజములో 3వ నేత్రము లేకపోయినా ముగ్గురు చేసేటటువంటి పనులు చేయగలిగినటువంటి వాడు, చేస్తున్నటువంటి అటువంటి వ్యాస భగవానుని యొక్క అవతరణ దినోత్సవంగా ప్రతి సంవత్సరము మనం చేసుకుంటూ ఉంటాము. ఎందుకు అంటే మనకు కలిగిన జ్ఞానానికి ఇంకా కలగాల్సినటువంటి జ్ఞానం కోసమని వారిని స్మరించుకుంటాము, పూజించుకుంటాము. వారు అందించినటువంటి 4 వేదాలతో పాటుగా పంచమ వేదం అని మనకు తన జీవన గాథను అందించారు. అదే భారతం, మహాభారతం. అలా వేదవ్యాస భగవానుడు ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తే ఆ జ్ఞానం ఇంకా కొనసాగుతూనే ఉండాలి అని అదే అంశతో, భగవదంశతో, శివాంశతో సాక్షాత్తు జగద్గురు శంకర భగవత్పాదుల వారు కూడా అవతరించారు. అందుకే మనం ఒక గురు పరంపరగా ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం, ఇలా మనం ఒక గురు పరంపరని మనం ప్రార్థన చేసుకుంటాం. సదాశివుడు, నారాయణుడు, అతని పుత్రుడు పద్మభవుడు అంటే బ్రహ్మగారు, నారాయణ శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శంకరాచార్య మథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటక వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. మన గురు పరంపరని మనం ఇలా చెప్పుకొని ప్రార్థన చేస్తాం. అంటే ఈ గురు పరంపరలో ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. మీ తండ్రి, మీ బంధువులు, మీ తాత ముత్తాతలు ఎంత ధనికులో, వారు ఎంత జ్ఞానవంతులో వారిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకేమో ఒక తెలియనటువంటి ఒక బలం, ఒక శక్తి మనకు కూడా అనిపిస్తుంటుంది.
మన బంధువుల పట్లే మనం అలా అనుభూతి చెందుతూ ఉంటే ఇక సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపానుభూతిని పొందినటువంటి ఆ గురువులు ఎలాంటి వారు, ఎలా ఉంటారు? అటువంటి గురు స్మరణ ద్వారా మరి మనకు కూడా ఎంతటి సంతృప్తి, ఎంతటి బలము, ఎంతటి శాంతి, ఎంతటి క్రాంతి కలుగుతుంది అనేది మనం ఆలోచిస్తే, అనుభూతి చెందినప్పుడే మనకి అనిపిస్తుంది. ఇది దేనికోసము అని అంటే ఒక వ్రతము, ఒక దీక్ష. బాగుండాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం శాంతిగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, మనం బలంగా ఉండాలి. మనం అనుకుంటాము వీటన్నింటి కోసము మనం ఇంకెంత సంపాదిస్తే మంచి బలం వస్తుంది, ఇంకెంత కంఫర్ట్స్, సౌకర్యాలన్నీ మనం ఏర్పాటు చేసుకుంటే ఇంకెంత బలంగా, ఆనందంగా, సుఖంగా ఉంటాము అని. ఎన్ని అమర్చుకున్నా నిజమైన శాంతి, నిజమైనటువంటి క్రాంతి లోపలే ఉంది, బయట ఎక్కడా లేదు అని మనకి పెద్దలు చెబుతున్నారు. మనందరికీ కూడా తెలుసు. ఆ లోపల ఉన్నది కాబట్టే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎంత హాయి, ఎంత ఆనందము అప్పుడు తెలియదు. మనకి మెలకు వచ్చిన తర్వాత బా ఎంత హాయిగా ఉందో అని అనుకుంటాం. అది నిజమైనటువంటి స్వరూప అనుభూతి. అయితే అక్కడ మనకి ఎరుక లేకుండా, అవేర్నెస్ లేకుండా, తెలివి లేకుండా అనుభూతి చెందుతున్నాం. ఎలానో తెలుసా? మనం పగలంతా సెల్ ఫోన్ వాడుకుని రాత్రివేళ ఛార్జింగ్కి, ప్లగ్కి కనెక్ట్ చేసి పడుకుంటే ఉదయానికి అది ఎలా ఛార్జ్ అవుతుందో మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి, సర్వేంద్రియాలు కూడా అలా ఆత్మతో సంబంధం వల్ల శక్తివంతమవుతుంది అని మనం గుర్తిస్తే నిజమే కదా. మరి అయితే ఎప్పుడూ నిద్రపోతే ఛార్జింగ్ అవుతుందండి అని అంటే ఎప్పుడు నిద్రపోదామన్నా కూడా నిద్ర రాదండి. మనకి ఈ ప్రశ్న సమాధానాల్లో వస్తుంది. ఆచార్య స్వామి వారే చెబుతారు, అక్కడ మనం వివరించుకుందాం. మనం ఎప్పుడూ పడుకుందాము అని అంటే నువ్వు పడుకోవచ్చునేమో కానీ గాఢ నిద్ర అయితే రాదు. నువ్వు పడుకున్నప్పుడు నీకు కలలు వస్తాయి. ఇలలో ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో కలలో మరొక రకపు సమస్యలను ఎదుర్కొంటావే తప్ప సమస్య లేనటువంటి శాంతియుత స్థితి మాత్రం కలుగనే కలుగు. కేవలం గాఢ నిద్రలో మాత్రమే కలుగుతుంది. అందుచేత ఇవాళ జగద్గురు శంకర భగవత్పాదుల వారు ప్రసాదించినటువంటి ప్రస్థానత్రయ భాష్యం అంత స్థాయికి ఇంకా మనం ఎదగలేదు కాబట్టి, అలానే ప్రకరణ గ్రంథాలలో అవి కూడా చాలా ఉన్నవి. మహానుభావులు వారి యొక్క 32 సంవత్సరాల ఆయుష్లో ఎంత అందించారు అంటే అసలు మనం ఎన్ని జన్మలెత్తినా వాటిని మనం చదవడానికి కూడా ఆయుష్ సరిపోదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాస్తవానికి శంకరాచార్య స్వామి వారి యొక్క ఆయుష్ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఆచార్య స్వామి వారి యొక్క అవతార వైశిష్ట్యాన్ని స్వల్పంగా చెప్పుకుని మనం ముందుకు వెళదాం. మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనేటటువంటి గ్రామంలో పుణ్య దంపతులైన శివగురు, ఆర్యాంబ అనేటటువంటి పుణ్య దంపతులకు ఆవిర్భవించారు వైశాఖ శుద్ధ పంచమి నాడు. ఆ మహానుభావుడు 3వ ఏటకే సంస్కృత భాష మొదలైనటువంటివన్నీ నేర్చుకున్నారు. 8వ సంవత్సరానికి రాకముందే, అంటే ఉపనయనం జరగకముందే వేదములు, వేదాంగములు అన్నీ నేర్చుకున్నారు. ఎందుకంటే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టి. అలా నేర్చుకున్నటువంటి ఆ మహానుభావుడు
అమ్మను అంటే ఆచార్యస్వామి వారి యొక్క బాల్య దశలోనే తండ్రి స్వర్గస్థులయ్యారు. ఇక తల్లికి ఎన్నోసార్లు అమ్మా, ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఒక్కటే సత్యము, ఒక్కటే శాశ్వతము ఏమిటి అంటే పరమాత్మ, భగవంతుడు. మిగిలినవన్నీ అశాశ్వతాలు, అనిత్యాలు అని అంటూ ఉండేవాడు. సహజంగా ప్రతి తల్లి కూడా తన బిడ్డ వివాహం చేసుకోవాలి, వంశాన్ని వృద్ధి చెయ్యాలి అని కోరుకుంటుంది. ఆర్యాంబ కూడా అదే కోరుకుంది. కానీ ఆచార్యస్వామి వారు, అమ్మా, నేను నివృత్తి మార్గంలో వెళ్ళాలని అనుకుంటున్నాను, అదే నాకు ఇష్టము, అదే నాకు అవసరము, అంచేత నా కోరికను తీర్చమ్మా, అనుమతించమ్మా అని చాలాసార్లు అడిగారు. అడిగితే ఆ తల్లి ఒప్పుకోలేదు. ఆచార్యస్వామి శంకరుడు బాలశంకరుడుగా ఉన్నప్పుడు తల్లి ప్రతిరోజు పూర్ణా నది స్నానానికి దూరంగా వెళ్ళి స్నానం చేసి వస్తుంది అని ఆ నదీమ తల్లిని ప్రార్థించి, తవ జలమమలం ఏన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం మాతర్గంగే త్వయ్యో భక్తః కిల తం ద్రష్టుం నయమశక్తః. ఎన్నో స్తోత్రాలు చేశారండి. దానిలో గంగా స్తోత్రం ఇది. అమ్మా, నీ ఈ జలం ఉన్నదే, ఎవరి ద్వారా ఇది సేవింపబడుతుందో వాళ్ళ పాపాలన్నీ పోతాయమ్మా. అంతేకాదు, అతడి ద్వారా అతడికి స్వర్గం ప్రాప్తింపబడుతుంది, పరమపద ప్రాప్తి కలుగుతుంది. అమ్మా, హే గంగాదేవి, నీ యందు ఎవరికైతే భక్తి కలిగి ఉందో వారికి మృత్యువే లేదు. కిల తం ద్రష్టుం న యమశక్తః. యముడు అటువంటి అతన్ని చూడడానికే శక్తుడు కాదట, అంటే అతనికి మృత్యువు లేదు. అంటే ఈ గంగను సేవించడం ద్వారా అతడికి జ్ఞాన గంగ కూడా కలుగుతుంది, ప్రాప్తిస్తుంది. జ్ఞానగంగ ఎప్పుడైతే ప్రాప్తించిందో అప్పుడు అతడికి ఏం తెలుస్తుందండి? నాకు చావు లేదు, నాకు పుట్టుక లేదు, పుట్టింది శరీరమే కానీ నేను కాదు అనేటటువంటి జ్ఞానం కూడా తెలుస్తుంది. అలా ఆచార్య స్వామి తన తల్లి కోసము ఆ పూర్ణ నదిని ప్రార్థిస్తే తన ఇంటి ప్రక్కగా ప్రవహించేట్లుగా ప్రార్థించారండి. గంగా నది అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మనం యాత్రలో వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఆచార్య స్వామి వారి యొక్క గృహము ప్రక్క నుండి అది ఆ పూర్ణ నది ప్రవహిస్తూ ఉంటుంది. అలా తల్లి కోసం నదీమ తల్లిని ప్రవహింపచేసి ఆ నదిలో తను స్నానం చేస్తూ ఉండగా, తల్లి తను కలిసి స్నానం చేస్తూ ఉండగా మొసలి పట్టుకోవడం, ఆ పట్టుకున్న మొసలి బారి నుండి విడివడాలి అంటే, అమ్మా ఇదిగో నన్ను ఈ మొసలి లాగేస్తుంది, నన్ను ఏం చేయమంటావు? సన్యసిస్తే ఈ మొసలు నన్ను విడిచిపెడుతుంది, నీవు అనుమతినిస్తే సరమ్మా, లేకపోతే నా ప్రాణాలే ఉండవు అని శంకరులు అనేసరికి తల్లి ఆలోచిస్తుందండి, నిజమే కదా, సన్యసించినా పర్వాలేదు, ఎక్కడో ఒక చోట నా పుత్రుడు ఉంటాడు, కానీ పుత్రుడు లేని జీవితం, అటు భర్త లేక ఇటు పుత్రుడు లేక నా జీవితం వ్యర్థము అని ఆ తల్లి బాధపడి వివేకంతో, సరే నాయన తీసుకో, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఎప్పుడు నీకు విరక్తి కలుగుతుందో అప్పుడే నీవు సన్యసించవచ్చు అని శాస్త్రోక్తి. అప్పటికప్పుడే సన్యస్తమ్మయ అని బాలశంకరులు అనేసరికి ఆ మొసలి, ఆ మాయ అనే మొసలి, కరోనా అనేటటువంటి మొసలి
విడిచిపెట్టిందని. అప్పుడు మరలా తల్లి దగ్గరికి వచ్చి నమస్కరించి, అమ్మా, సన్యసించిన నేను నీ దగ్గర ఉండలేను, గురువును ఆశ్రయిస్తాను, నాకు అనుమతినివ్వు అన్నారు. తల్లి బాధపడింది. మరి నాకు చివరి సమయంలో నాకెవరున్నారు అంటే, అంత్యకాలంలో అమ్మా నీవు స్మరించగానే నేను నీ దగ్గరికి వస్తానమ్మా అన్నారు. అలా అన్న ఆ బాలశంకరుడు తల్లి అనుమతితో ప్రయాణం చేసి గోవింద భగవత్పాదుల వారిని ఆశ్రయించి వారికి శిష్యులై, ఆపై పరమగురువు గౌడపాదాచార్యుల వారు ఆ గోవింద భగవత్పాదుల వారి దగ్గర ఉన్నప్పుడే ఒకసారి నదులు ఉద్ధృతమై గ్రామాలనే ముంచేస్తూ ఉంటే శంకరులు వెళ్ళి ఆ నదులను కలుషంలోకి పట్టి ఆ ఉద్ధృతిని నిరోధిస్తారు. ఇలా ఎన్నో మహిమలు. యజ్జత్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటారు గీతాచార్యుల వారు. సామాన్యుల దగ్గరే చిన్న చిన్న సిద్ధులు, చిన్న చిన్న ట్రిక్స్, టెక్నిక్స్ ఉంటేనే అబ్బో అని అనుకుంటాం మనం. అలాంటిది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శంకరుడిగా వచ్చినప్పుడు ఈ లోక సంక్షేమం కోసం చెయ్యరా, ప్రయోగించరా? ప్రయోగిస్తారు. అలా ఆచార్యస్వామి వారు ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, ఈశాకేన కఠ ముండక మాండుక్య అనేటటువంటివి 10 ఉపనిషత్తులకి భాష్యాన్ని అందించి, అలాగే ఏ వ్యాస భగవానుడు 555 బ్రహ్మసూత్రాలను అందించారు, ఆ బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని శంకరులు అందించారు. అలాగే 3వది భగవద్గీత. ఈ భగవద్గీతకు కూడా భాష్యాన్ని అందించారు శంకర భగవత్పాదుల వారు. ఇక ఆ తర్వాత మనకి ప్రకరణ గ్రంథాలుగా అనుకున్నాం కదా, వివేక చూడామణి, అపరోక్షానుభూతి, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ప్రశ్నోత్తరి మాణిక్యమాల మనం చెప్పుకోబోతున్నాము. అలానే ప్రశ్నోత్తర రత్నమాలిక అని కూడా మరొకటి ఉంది. ఇలాంటివి ఎన్నో ఇచ్చారండి. ఇక స్తోత్ర వాంగ్మయం ఎప్పుడూ కూడా బాలశంకరుడు భిక్షాటన చేసే ఆహారం స్వీకరించేవారు. ఒకనాడు ఒక తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు పాపం ఆమె ఇంట బాలశంకరుడికి భిక్ష వెయ్యడానికి ఏమీ లేక శిథిలమైన చిరిగిన వస్త్రంతో ఒక తలుపు చాటున దాగి, నాయనా ఇదిగో నా దగ్గర ఈ ఆమలకం అంటే ఉసిరిక మాత్రమే ఉంది, దీన్ని స్వీకరించు అని ఆ ఉసిరిక వెయ్యడంతో బాలశంకరుడుగా ఉన్నప్పుడే ఎంత మేధావి అంటే, అరేరే పాపం, ఎంత దారిద్ర్యంతో ఈమె బాధపడుతుంది, ఈమె దారిద్ర్యం పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? లక్ష్మీదేవికే ఉంది అని అప్పటికప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించారు. అదే కనకధారా స్తవం. అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె ఇచ్చింది ఒకే ఒక్క ఉసిరికండి. అలాంటివి బంగారు ఉసిరికలు ఎన్నో ఆ తల్లికి వర్షింపచేశారు ఆచార్యస్వామి. ఇలా ఎంతో స్తోత్ర వాంగ్మయాన్ని ఇచ్చారు. ఎంత సులభంగా అంటే నమఃశివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ, ఇలా శివ పంచాక్షరి. అలాగే భుజంగ ప్రయాత స్తోత్రము. భుజంగం అంటే సర్పము కదా, అంటే వారు తీసుకున్నటువంటి ఛందస్సు కూడా ఒక పాము
పాకుతూ ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఆ స్తోత్రం. ఒక లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, అక్కడ స్వామి నీ చెయ్యూత నాకు ఇవ్వాలి అనేటటువంటిది ఆ ప్రార్థన, ఆ విన్నపము, ఆ విజ్ఞప్తి ఎలా ఉండాలో అలా ఉంటుంది. అలా ఎన్నో స్తోత్రాలు మనకిచ్చారు. వాటిల్లో దక్షిణామూర్తి స్తోత్రం, అలానే చాలా ఉన్నవి. అలా ఎన్నో స్తోత్రాలను అందించినటువంటి ఆ ఆచార్య స్వామి వారు తమ 15 సమాప్తమై 16వ ఏట అడుగుపెట్టే సమయానికి సాక్షాత్తు వ్యాస భగవానుడు ఒక వృద్ధ రూపంలో, ఒక ముసలివాణి రూపంలో వస్తారు, వారణాసిలో కలుస్తారు. గురువులు చాలా మందికి వ్యాస భగవానుడు ఇప్పటికీ దర్శనమిస్తారు అని, అలాగే ఆంజనేయ స్వామి, ఇలా ఎవరెవరైతే చిరంజీవులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారండి. అంటే దర్శించడానికి తగినటువంటి అర్హత మనకి కలిగించుకోవాలి. ఆ కలిగిన ఆ అర్హతలో సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు వ్యాస భగవానుడితో దర్శించడమే కాదండి, వాదించారు, సంభాషించారు. అలా సంభాషించినప్పుడే బ్రహ్మసూత్ర భాష్యం గురించి వివరించడం జరిగింది ఆచార్య స్వామి వారు. దాన్ని విని చాలా సంతోషించారు వ్యాస భగవానుడు. సంతోషించినటువంటి వ్యాస భగవానుడు ఏం చేశారు అంటే, అరే నీ ద్వారా ఈ లోకంలో జ్ఞాన ప్రచారం కావాలి. ఏ అజ్ఞాన కారణంగా అందరూ స్వార్థపరత్వంతో ఒకరినొకరు దోచుకుంటూ ఎంత తిన్నా ఎంత సంపాదించినా సంతృప్తి పడకుండగా తిరిగి 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 జనన మరణ చక్రంలో పడుతూ ఉన్నారు. అటువంటి వారిని ఉద్ధరించడానికి నీవు మరొక 16 ఏండ్లు ఈ లోకంలో జీవించాలి అని ఆ మరి ఆయుష్ను మరి 16 ఏండ్లను ప్రసాదించారు వ్యాస భగవాన్. అలా ఆ 16 ఈ 16 అంటే 16 ఏండ్లలోనే వారు చేయాల్సినటువంటి కృషి అంతా, అది రచనగా, అది ప్రచారంగా చెయ్యాల్సింది, నేర్వాల్సింది అంతా అయిపోతే మిగిలిన 16 ఏండ్లలో వ్యాస భగవానుడి యొక్క ఆదేశంగా ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించారు. ఆ పర్యటించిన దానిలోనే మనందరికీ చాలా ప్రసిద్ధమైనటువంటిది భజగోవింద స్తోత్రం. ఇలా ఎన్నో స్తోత్రాలు అన్నమాట. అయితే మనం ఇవాళ ప్రధానంగా ప్రశ్నోత్తర మాణిక్యమాలను తీసుకున్నాం. దానిలో కేవలం ఒక్క మొదటి ప్రశ్న మాత్రమే చెప్పుకుని మనం ముగించుకుందాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అపార సంసార సముద్ర మధ్యే, మీకు స్క్రిప్ట్ పంపించాము, అది మీరు కూడా చూసుకుంటే మీకు ఆసక్తి కలుగుతుంది. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాళో కృపయా వదైతత్ విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌకా. ఇది మొదటిది. ఏమిటి అంటే అపారమైనటువంటి సంసారము ఇది. అసారము అపారము అంటే దీనికి పరిధి ఎక్కడ, పరిమితి ఎక్కడ అనేది లేదు. ఇంత అపారం. ఇంతటి అపారమైనటువంటి సముద్రం ఏమిటండి అంటే సంసారము అనేటటువంటి సముద్రం. అటువంటి ఈ సంసార సముద్ర మధ్యములో నేను మునిగిపోయి ఉన్నాను. సమ్మజ్జత, మజ్జనం అంటే మునిగిపోయి ఉన్నాను.
అటువంటి మునిగిపోయి ఉన్న నాకు శరణం కిమస్తి, శరణం ఏమిటి, నేను దేన్ని ఆశ్రయించాలి, దయచేసి చెప్పండి. గురో, హే సద్గురో. గురు అనేటటువంటి 2 అక్షరాలకే రుకార స్పంధకార స్యాత్ రుకార స్తన్నిరోధక, అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే అజ్ఞానం ఎక్కడుందో దాన్ని చూపిస్తుంది. రు ఏం చేస్తుంది, చూసినటువంటి ఆ అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది. మనం ఏం చేస్తాం, చీకటిగా ఉన్న చోట లైట్ వేసుకుంటాం, చేతిలో టార్చ్ ఉంటే టార్చ్ వేస్తాము, లేదా అంటే లైట్ ఉంటే లైట్ వేసుకుంటాం. అలా గు అనేది మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని చూపిస్తే రు అనేటటువంటి దాన్ని నివారిస్తుంది, తొలగిస్తుంది. అంచేత అంధకార నిరోధిత్వాత్, చీకటి అనేటటువంటి ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి హేతువైనటువంటి రూపం ఏమిటి, తత్వం ఏమిటి, గురు. గురుహు ఇది అభిధీయతే. ఈ గురు అనే 2 అక్షరములతో చెప్పబడుతుంది. అంచేత హే గురో కృపాలో, నీవు కృప కలిగినటువంటి వాడి. గురువైనంత మాత్రం మీరు నాకు చెప్పండి అని మనం ఆజ్ఞాపిస్తే చెబుతారండి, ఫీజు కడితే మాత్రం చెబుతారండి, 1 కోటి రూపాయలు ఇస్తే మాత్రం చెబుతారండి. ఒక మహానుభావుడు అంటారు, 1 కోటి రూపాయలు ఇస్తే కొందామంటే కూడా దొరికేది కాదట ఈ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. పోని ఎవరికైనా కొందామంటే దొరకటం లేదు కాబట్టి ఇద్దాము అంటే కూడా ఎవడు దీన్ని పుచ్చుకోలేడట. అంటే ఇస్తే పుచ్చుకోలేడు, కొందామంటే కొనడానికి కూడా దొరకదు. అటువంటిది ఈ బ్రహ్మ విద్య. అంచేతే హే కృపాలో, కృపామూర్తి, హే గురుదేవ, గురో కృపాలో, కృపయా వద, దయచేసి నాకు చెప్పండి, ఏతత్, నాకు దయచేసి చెప్పండి అని శిష్యుడు అడిగితే దానికి ఆచార్యస్వామి వారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. విశ్వేశ్వరుడు, భగవంతుడు అనేటటువంటి అతని పాద పద్మమే విశాలమైనటువంటి నావా. సంసారం అనే సముద్రంలో మునిగిపోయినటువంటి వాడికి భగవంతుని యొక్క పాద పద్మము అనేటటువంటి నావయే ఆశ్రయించదగింది అని చెప్పారు. మరి ఆ నావ ఏమిటి, ఆ గురు తత్వం ఏమిటి అనేది మనం రేపు వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. జయ రాధేశ్వరి.